వాల్మీకి రామాయణం బాలకాండ. దశరథుని మంత్రులు వారి గుణగణములు. తస్యామాత్య గుణైరాసన్ ఇక్ష్వాకోస్తు మహాత్మనః మంత్రజ్ఞాశ్చేంగితజ్ఞాశ్చ నిత్యం ప్రియహితే రతాః. ఇక్ష్వాకు వంశజులను మిక్కిలి ప్రజ్ఞాశాలియు అయిన ఆ దశరథ మహారాజు యొక్క అమాత్యులు, కార్య విచారణలో దక్షులు, ఇతరుల అభిప్రాయములను గుర్తించుటలో సమర్థులు, ఎల్లప్పుడూ రాజునకు ప్రియమును కూర్చుట, మేలు చేయుట యందే నిరతులు, సద్గుణ సంపన్నులు. అష్టౌ బభూవుర్విరస్య తస్యామాత్య యశస్వినః శుచయశ్చానురక్తాశ్చ రాజకృత్యేషు నిత్యశః. వీరుడును గొప్ప కీర్తి ప్రతిష్టలు కలవాడును అయిన దశరథుని యొక్క ఆస్థానమున 8 మంది మంత్రులు కలరు. వారు సర్వ వ్యవహారముల యందును ఎట్టి దోషములకును తావీన వారు, సర్వదా రాజకార్యములను నిర్వహించుట యందు తత్పరులు. దృష్టిర్జయంతో విజయ సిద్ధార్థో హ్యార్ధసాధకః అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చాష్టమోభవత్. దృష్టి జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనువారు ఆ 8 మంది మంత్రులు. ఋత్విజౌ ద్వావభిమతౌ తస్యాస్థాం ఋషి సత్తమౌ వసిష్ఠో వామదేవశ్చ మంత్రిణశ్చ తథా పరే. వశిష్ఠుడు, వామదేవుడు అను మహర్షులు ఇద్దరును ఆ ఆస్థానమున ప్రధాన పురోహితులుగా ఉండిరి. ఇంకను జాబాలి మొదలగు పురోహితులు, మంత్రులను ఉండిరి. విద్యా వినీత హేమంతః కుశలా నియతేంద్రియాః శ్రీమంతశ్చ మహాత్మనః శాస్త్రజ్ఞా దృఢవిక్రమః. న్యాయశాస్త్రము, దండనీతి మొదలగు రాజవిద్యలలో నిపుణులు, అకృత్యములకు పాల్పడని వారు, నీతి కుశలురు, వ్యక్తిత్వము కాని కార్యముల ఎడ విముఖులు, సంపన్నులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, రాజనీతిని ఎరిగినవారు, తిరుగులేని పరాక్రమము కలవారు, మంత్రాంగమునందు ఖ్యాతికి ఎక్కినవారు. కీర్తిమంతః ప్రణిహితా యథావచనకారిణః తేజః క్షమాయశః ప్రాప్తః స్మితా పూర్వాభిభాషిణః. రాజకార్యముల యందు ఏమరపాటు లేనివారు, త్రికరణ శుద్ధి కలవారు, తేజోమూర్తులు, క్షమాగుణము కలవారు, కీర్తి ప్రతిష్టలు కలవారు, చిరునవ్వుతో ముందుగా మాట్లాడువారు. క్రోధాత్ కామాత్ హేతోర్వానబ్రూయూరనురుతం వచః తేషామవిదితం కించిత్ స్వేషు నాస్తి పరేషు వా క్రియామానం కృతం వాపి చారేణాపి చికీర్షితం. కోపము వలన గాని, కోరికల వలన గాని, స్వార్థ చింతన వలన గాని అసత్యమునకు ఒడిగట్టని వారు, స్వరాష్ట్రముల యందు గాని పరరాష్ట్రముల యందు గాని జరుగుచున్న జరగబో విషయములన్నీ ఆ మంత్రులకు చారుల ద్వారా తెలియచునే ఉండును అని భావము. కుశల వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితాః ప్రాప్తకాలం తు తే దండం ధారయేయుః సుతేష్వపి. ఆ మంత్రులు సమస్త వ్యవహారముల యందును సమర్థులు, మిత్రుల ఎడ తమ ప్రవర్తనకు సంబంధించి రాజపరీక్షలలో నెగ్గినవారు, అపరాధము చేసిన వారు తమ సుతులైనప్పటికీ నిష్పక్షపాతముగా దండించడివారు అని భావము. కోశ సంగ్రహణే యుక్త బలస్య చ పరిగ్రహే
అహితం చాపి పురుషం నా విహింస్యుః అదూషకం. కోశాగారమును నింపుటకై ధనమును సమకూర్చుటయందును యోగ్యతలను బట్టి వేతనములను వసంగుచు చతురంగ బలములను సంరక్షించుటయందును జాగరూకులైయుందురు అని భావము. వీరశ్చ నియతోత్సాహ రాజశాస్త్రమనుష్ఠితః శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసినాం. వారు శత్రువులను ఎదుర్కొనగల వీరులు, సర్వదా శత్రువులను జయించుటకు ఉత్సాహపడుచుండేవారు. అయినను శత్రువు నిరపరాధి అయినచో అతనిని దండించేవారు కారు. రాజనీతిని అనుసరించి శాసనములను ఆచరణలో ఉంచెడివారు. అందువలన స్వదేశీయులైన సాధువులను రక్షించువారు, అసాధువులను శిక్షించుడివారు అని భావము. బ్రహ్మక్షత్రం అహింసంతః తే కోశం సమపూరయన్ సుతీష్ణదండాః సంప్రేక్ష్య పురుషస్య బలాబలం. బ్రాహ్మణులకును క్షత్రియులకును బాధ కలుగకుండా ధనాగారమును నింపెడివారు. అపరాధుల యొక్క దోషములను తారతమ్యములను బట్టియు అపరాధ రుసుము చెల్లించు విషయమున వారి శక్తి సామర్థ్యములను బట్టియు దండనలను విధించెడివారు. శుచీనాం ఏకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతాం నాసిత్ పురే వా రాష్ట్రే వా మృషావాదినర్హ క్వచిత్ కచ్చిన్న దుష్టస్తత్రాసీత్ పరదారరతో నరః పరదారరతో నరః. మంత్రులందరూను త్రికరణ శుద్ధితో ఏకగ్రీవముగా రాజ్య వ్యవహారములను నడుచునేడివారు. ఆ పురమునందు గాని రాజ్యమునందు గాని అబద్ధమాడువాడు ఎవ్వడునూ లేడు. అయోధ్య నగరమునందు గాని కోసల దేశమునందు గాని ఏ ఒక్కడును వంచకుడు గాని పరస్త్రీరతుడుగాను లేకుండెను. ప్రశాంతం సర్వమేవాసీత్ రాష్ట్రం పురవరం చ తత్ సువాసస సువేషశ్చ తే చ సర్వే సుశీలనః సర్వే సుశీలనః. కనుక అంతటను ప్రశాంతి నెలకొలియుండెను. ఆ మంత్రులందరూ శుభ వస్త్రములను సముచితములైన వేషభూషణములను ధరించి ఉండేవారు. వారు సచ్చీలురు అని భావము. హితార్థం చ నరేంద్రస్య జాగ్రతో నయచక్షుషా గురౌ గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే ప్రఖ్యాతాశ్చ పరాక్రమే. రాజహితమునందే దృష్టిని నిలిపి జాగరూకులై రాజ్యతంత్రములను నడిపిడివారు. వారు తల్లిదండ్రులు, గురువులు మొదలగు పెద్దలలో గల మంచి గుణములను మాత్రమే గ్రహింతురు. తమ సద్గుణముల కారణముగా పెద్దల ఆదరాభిమానములకు పాత్రులైన వారు వారు పరాక్రమమునందు ప్రసిద్ధులు అని భావము. విదేశేష్వపి విజ్ఞాతః సర్వతో బుద్ధినిశ్చయాత్ సంధి విగ్రహ తత్వజ్ఞాః ప్రకృత్యా సంపదాన్వితః ప్రకృత్యా సంపదాన్వితః. వారు తమ బుద్ధి బలముచే భూత భవిష్యత్ వర్తమాన విషయ పరిజ్ఞానము కలవారుగా విదేశముల యందును ఖ్యాతి వహించిన వారు. ఆ అమాత్యులందరూ ఇతర రాజులతో దేశకాల పరిస్థితులకు అనుగుణంగా సంధి చేసుకొనుటయు యుద్ధమును నడిపించుటయు ఎరిగినవారు. సంపదతోడనే తృప్తి చెందుడివారు. కలిగిన సంపదతోడనే తృప్తి చెందుడివారు అని భావము. మంత్ర సంవరణే సుక్తాః శ్లక్ష్ణః సూక్ష్మసుబుద్ధిషు నీతిశాస్త్ర విశేషజ్ఞా
సతతం ప్రియవాదినః. మంత్రాలోచనలను రహస్యముగా ఉంచుటలో సమర్థులు. సున్నితమైన విషయములను సూక్ష్మ బుద్ధితో ఆలోచన చేయుటలో ప్రతిభ కలవారు. రాజనీతి శాస్త్ర లోతులను బాగుగా ఎరిగినవారు అని భావము. ఈదృశైస్థైరమాత్యైస్తు రాజా దశరథో నగః ఉపపన్నో గుణోపేతైః అన్వశాసద్వసుందరాం. రాజునకు హితము కలుగునట్లు ప్రేమగా మాట్లాడువారు ఇట్టి సద్గుణ సంపన్నులైన అమాత్యులతో కూడి ఎట్టి వ్యసనములు లేని దశరథ మహారాజు కోసల రాజ్యమును పరిపాలించుచుండెను అని భావము. అవేక్షమానాచారేణ ప్రజాధర్మేణ రంజయన్ ప్రజానాం పాలనం కుర్వన్ అధర్మం పరివర్జయన్. దశరథ మహారాజు గూఢచారుల ద్వారా స్వదేశ పరదేశ పరిస్థితులను గమనించుచు అధర్మమునకు తావు లేకుండా ధర్మయుక్తముగా ప్రజలను రంజింపచేసు దేశమును పరిపాలించుచుండెను అని భావము. విశ్రుతస్త్రిషు లోకేషు వదాన్యః సత్యసంగరః సతత్ర పురుష వ్యాఘ్రః శశాస పృథివీమిమాం. మహాదాతగా సత్యసంధుడుగా ముల్లోకముల యందును ఖ్యాతికెక్కిన వాడై ఆ నరేంద్రుడు ఈ పృథివిని పరిపాలించుచుండెను అని భావము. నాద్యగచ్చద్విశిష్టం వా తుల్యం వా శత్రుమాత్మనః మిత్రవాన్ నతసామంతః ప్రతాపహతకంటకః సశాససాం జగద్రాజా దివం దేవపతిర్యదాః. దశరథునకు పెక్కుమంది రాజులు మిత్రులుగా ఉండిరి. సమంతరాజులందరూ ఆయనకు పాదక్రాంతులై ఉండిరి. అతడు తన ప్రతాపముచే క్షుద్రులైన శత్రువులనందరినీ రూపుమాపెను. శత్రువులలో ఆయన కంటే అధికుడు గాని ఆయనతో సమానుడు గాని ఎవడునూ లేడు. ఇంద్రుడు దేవలోకము వలె ఆ దశరథుడు ఈ భూలోకమును పరిపాలించుచుండెను. తైర్మంత్రిభిర్మంత్రహితే నియుక్తైః నృతో నురక్తై కుశలైః సమర్థైః సపాదివో దీప్తి మవాపయుక్తః తేజోమయైర్గోపి రివోదితోర్కః. రాజునకు హితమును గూర్చుటకై తగిన విధముగా మంత్రాలోచనలు చేయుటకు నియమింపబడిన వారును ప్రభుభక్తి పరాయణులను బుద్ధి కుశలులను కార్యాదక్షులను అయినట్టి మంత్రులతో కూడిన దశరథ మహారాజు తేజోమయులైన కిరణములతో ఉప్పుచున్న ఉభయబాణుని వలె ప్రకాశించుచుండెను.